హాయ్ గాయస్, వెల్కమ్ టు ద ఛానల్. సో నేను ఈరోజు ఒక మంచి టాపిక్ మీద డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం భయ్య. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఏమవుతుందంటే ఈ ట్విట్టర్లలో కానీ, ఇన్స్టాలలో కానీ, యూట్యూబ్లలో కానీ నా హీరో గొప్ప అంటే ఒకడు, నా హీరో గొప్ప అంటే ఒకడు, నా వాడు బాలీవుడ్ అన్నాడు, నా వాడు ఇండియన్ షేక్ చేసినాడు, నా వాడు కర్ణాటకను మొత్తం దొల్లగొట్టినాడు, నా వాడు తమిళ ఇండస్ట్రీని దుమ్ము దులిపేసినాడు, మా వాడు జపాన్లో దుమ్ము లేపినాడు, జపాన్ వాళ్ళు కూడా మా వాడు దేవుడు పక్కన ఫోటో పెట్టుకొని నమస్కరించుకుంటున్నారన్న ఫ్యాన్స్కి మీ హీరోల గురించి నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే ఒక 4 పాయింట్లు మాట్లాడతాను. పాయింట్ నెంబర్ 1. సో ఈ గొడవలన్నీ ఇవ్వడానికి మెయిన్ కారణం ఎవరు? పిఆర్ టీం ఎవరండర్ కంట్రోల్లో ఉంటాయి? మీ హీరో మేనేజర్ల కంట్రోల్లోనూ ఎలానో ఉంటాయి. పిఆర్ టీంలో ఏం చిన్న విషయం తెలిసినా మీ హీరో తెలియకుండా పోదా? సో ఎంత జరుగుతున్నప్పుడు మీ హీరో ఎందుకు కామనే ఉన్నాడు? బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా, లేదా పిఆర్ టీం చెప్పచ్చు కదా, ఎందుకు నన్ను పొగుడుతా పక్క హీరోని తిడుతూ ఉంటావు, ఎందుకు ఊరికే ఫ్యాన్స్ మధ్యలో గొడవలు పెడుతున్నామని. నెంబర్ 2, నేను జస్ట్ పాయింట్స్ మాత్రం రేస్ చేస్తున్నా, మీ ఊహలకే వదులుకుంటుంది. ఎందుకంటే మనుషులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్ పీపుల్స్ ఉన్నారు ఇక్కడ. ఎవరికి వాడు వస్తాడు, వాడు వే ఆఫ్ థింకింగ్లో థింక్ చేస్తాడు. సో సెకండ్ పాయింట్, హీరోలు మళ్ళీ మీ హీరోలు మాట్లాడతారు కదా పబ్లిక్ ఫంక్షన్స్లో కానీ, ఏదైనా ఆడియో ఫంక్షన్స్లో కానీ, మేము ఇద్దరం మంచిగా ఉంటాం, మేము ఇద్దరం మంచి దోస్తాను. సో దోస్తాలు ఉన్నప్పుడు నీ హీరో ఇన్స్టా ఐడిలో లేదంటే యూట్యూబ్లో చూడకుండా పాపానే పోడు. అర్థమైంది? చూసినప్పుడు ఆడు సో ఈ విధంగా ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది ఫ్యాన్స్కి వచ్చి, అరే బాబు మీరు కొట్టుకోక సావుగా కండ్రా, ఎందుకురా మీరు ఒకటే అని ఎందుకు చెప్పలేదు? చెప్తున్నారు, పాటించడం లేదు. బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకు పాటించడం లేదంటే అప్పుడప్పుడు RRRలో రామ్ చరణ్ చెప్పాడు, రామ్ చరణ్ ఎన్టీఆర్ వీళ్ళంతా చెప్పారు, అక్కడి నుంచి పోతే ప్రభాస్ చెప్పాడు, వీళ్ళంతా చెప్పారు. చెప్పకుండా మనం ఆచరించడం ఎక్కడ? ఆచరిస్తే మళ్ళీ ఇంటికి ఫ్యాన్ వాళ్ళు గొడవలు అవుతాయి. నిజంగా మీరు ఫ్యాన్స్ కోసం మంచిగా కోరుకుంటే. థర్డ్ పాయింట్, ఫ్యాన్స్కి రెచ్చగొట్టి టికెట్ల రేట్ ఎందుకు పెంచుతారు నాకు అర్థం కాలేదు. ఎలానో చెప్తాను చూడు. పిఆర్ టీమ్స్ ఏం చేస్తాయి, నీ హీరో వేస్ట్, మా హీరో కింగ్ అనేలాగా ఒక పోస్టర్ డిజైన్ చేస్తారు. అది ఇన్స్టాలలోనే ఎక్కడో పెడతారు. దానికి ప్రభాస్ ఫ్యాన్స్ లేదా రామ్ చరణ్ ఫ్యాన్స్ తగ్గ హీరో ఫ్యాన్స్ ఎందుకు రియాక్ట్ అవుతారు? ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళంతా మా హీరో దుమ్ముద్దులు పేస్తున్నాడు అవి వేనేసి వాళ్ళిద్దరి మధ్య ఒక వార్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ వార్ క్రియేట్ అయినప్పుడు ఏం చేస్తారు, ఈ హీరో సినిమా రిలీజ్ చేస్తారు. ఈ హీరో సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఆ హీరో మా వాడికి ఇప్పుడే 400 కోట్లు క్రాస్ అయింది, ఇప్పుడే 1000 కోట్లు క్రాస్ అయింది, ఇప్పుడే మొన్ననే ఈ దంగల్ రికార్డు బద్దలు కొట్టినామని స్క్రోలింగ్ చేస్తూనే ఉంటారు. స్క్రోలింగ్ చేసుకుని ఏమన్నా సావండి. మీరు ఎందుకు టికెట్ల రేట్ ఎందుకు పెంచుతున్నారంటే ఫ్యాన్స్కి మధ్యలో గొడవలు పెట్టి ఒక కాంపిటీషన్ క్రియేట్ చేసినప్పుడు, నా హీరో టికెట్ 500 ఉన్నప్పుడు మా హీరో టికెట్ 600 అయినా పెట్టి కొంటారని ఒక మైండ్ థాట్తో వాడు ఉంటాడు. కాబట్టి అప్పుడు టికెట్ల రేట్లు పెంచినప్పుడు ఆ టికెట్ల రేట్ పెంచడం వల్ల వీడు ఎంతైనా పెట్టుకుంటున్నాడు. అది ఈ గుర్రపు కూడా అర్థం కాలేదు వీడికి, ఈ ఫ్యాన్ అనేవాడికి. ఈ ఫ్యాన్ అంటే ఎవడు? నా హీరో కింగు, నా హీరో బొంగ అనుకుంటాడు చూడు, ఏముందండి ఆ 600 రూపాయలు 700 రూపాయలు పెట్టేడుకుంటే గమ్ముని నేను ఫ్యామిలీతో పెట్టుకుని హ్యాపీగా ఉంటారా భయ్? ఎందుకు ఊరికే 600 రూపాయలతో ఏమొస్తుందంటే ఏం రాదు. ఒక పూట ఒక సండే ఏదైనా చికెన్ పాడు తెచ్చుకుని ప్రశాంతంగా ఇంట్లో వండుకొని తినచ్చు కదా. ఒకసారే పెడుతున్నాడా నా హీరో 2 సంవత్సరాలకు ఒకసారి సినిమా తీస్తున్నాడు, వాడికి పెట్టడంలో తప్పులేదు. నీలాగే అనుకుని చాలామంది ఫ్యాన్స్ కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఆల్ హైప్ చేస్తున్నారు. బికాజ్ ఎట్లా అంటే నా హీరోకి 50 అడుగులు కట్అవుట్ పెట్టడం ఒకటంటే నెక్స్ట్ వచ్చే కాడికి నా హీరో కట్అవుట్లు 100 అడుగులు పెట్టాలంటాడు. థియేటర్ ముస్తాబ్ చేయాలంటాడు, ఆడికి పాలాభిషేకం, థియేటర్కి బ్యానర్స్ కట్టాలి, ఆ తర్వాత డెకరేషన్ చేయాలి. ఈ డబ్బులు నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొంతమంది ఏం చేస్తున్నారు, ఇళ్ళల్లో డబ్బులు బంగారం ఉంటే ఇంట్లో తెలియకుండా చోరీ చేసుకొని ఎత్తుకొని కొత్త వ్యాపారంలో పెట్టి డబ్బులు తెచ్చుకుని ఆ డబ్బులతో జలసాలు చేస్తున్నారు. అది తిరిగి ఎవరు కడుతున్నారు తెలుసా? పేరెంట్సే కట్టుకుంటున్నారు. ఇవన్నీ గ్రహించిన మీ హీరో గాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? అరే మాకేం చేయగలరా మీరు, మమ్మల్ని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఎందుకు మాకు ఎంత చేస్తున్నాయి చేయమని చెప్పినాం, ఎందుకు అనడం లేదు? ఒకడు మాట్లాడు, ఎందుకంటే కాంపిటీషన్ ఉంటేనే మనీ ఎన్ని వస్తుంది, అడిగి ఎక్కువ మనీ వస్తుంది. ఫోర్త్ పాయింట్ ఏమన్నా బడ్జెట్ ఇష్యూ, ఓవర్ బడ్జెట్ అంటారు. అంటే మీరు అర్థం కాలేదా? నాకు ఏం అర్థం కాలేదంటే మీరు ఏమన్నా ఒక స్టేట్ క్యాపిటల్లో లేదంటే ఇంకేదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా డెవలప్ చేస్తున్నారా? మరి బడ్జెట్ ఓవర్ ఇష్యూ అవ్వడానికి అర్థం కాలేదు. సినిమా లో బడ్జెట్లో చూసి ఎవరు చూడ్డా? ముందు సినిమాలకి అంత కలెక్షన్స్ ఎందుకు వచ్చి? ఇంకొక విషయం, నీ హీరోకి అడుగుతున్నా, ఫ్యాన్స్ నీకే అడిగేది, నీ హీరోకి ఒకటే అడుగుతున్నాను, నా ఫ్యాన్స్కి ఎందుకు అంత టికెట్లు రేటు పెంచుతున్నారు? నాకు అవసరం లేదు, నేను డబ్బు తక్కువ తీసుకుంటాను మీ హీరో గారు చెప్పచ్చు కదా. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మీ హీరో గారు సేఫ్రా, మీరు కాదు.
ఇంకేం తెలుసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఏమన్నా కామెంట్ పెట్టేటప్పుడు అమ్మా నాన్న నాకు అర్థం కాలేదంటే ఆడమ్మా నాన్న ఈడు ఈడమ్మా నాన్న ఆడు నేను కూడా పెట్టాను. అదే నాకు అర్థం కాలేదు, రియలైజ్ అవుతున్నా. ఆడమ్మా నాన్న ఈడు ఈడమ్మా నాన్న ఆడు, అరే వాడు అమ్మ పడవ మరి ఎప్పుడైనా నాకు మొహం తెలిసినప్పుడు మా అమ్మని ఒక మాట అంటే నాకు బీపీ రేస్ అయిపోయి పట్టుకుని సాగొడతాను. ఎందుకంటే నన్నైతే నన్ను నా పేరెంట్స్ ఏం చేశాను నేను అనేసి. అలాంటిది ఆడెప్పుడో తెలియదు, ఆడ పోనీ ఫేక్ అకౌంట్లో అవి నుంచి మెసేజ్లు చేస్తారు. నీ హీరోకి నేను ఒకటే అడుగుతాను, నెక్స్ట్ మీ హీరో మిమ్మల్ని ప్రెస్ మీట్ ఫ్యాన్స్ మీట్ పెట్టినప్పుడు ఇదే క్వశ్చన్ అడగండి, అన్న ఇంత పిఆర్ టీంలు పెట్టుకున్నారు కదా, ఇంత గొడవలు జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకన్నా రెస్పాండ్ అవ్వు, ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు అని అడుగు. ఒకే మాట. రెస్పాండ్ అంటే ట్విట్టర్లో ట్వీట్ పెట్టడము, లేదంటే ఒక చిన్న క్లిప్ వీడియో ఒకటి పెట్టేసి ఆ నుంచి వచ్చి సారీ ఫ్యాన్స్ సారీ మీరు నా మనసు కద్దుకున్నారు, అలాంటి కాదురా బాయ్. సొసైటీ చేంజ్ కోరుకుంటుంది. అర్థమవుతుంది అనుకుంటా మీకు. కడుపు కాలి మాట్లాడుతున్నాను. చాలామంది ఇళ్ళల్లో బంగారులు రేపు చీటీ కడదాం డబ్బులు అన్న, రేపు చీటీ కట్టే డబ్బులు ఇండ్లలో పెట్టుకుని ఉంటారు. రాత్రికి ఎత్తుకుని దొంగతనంగా చక్కగా థియేటర్కి వెళ్ళి అక్కడ డబ్బులు కొల్ల ఖర్చు పెట్టి మందు విశేషాలు తాగి ఆడ ఏడు బడింగ్ కొడతా ఒక్కొక్కడు స్టంట్లు చేసి ఆ ప్రాణాలు పోగొట్టుకుని. ఎవడరా మీ అమ్మ మీ నాన్నలు మిమ్మల్ని కనింది ఆడ ఉడిదో పట్టుకుని ఓలాడడానికే, ఆడ ఉడుకో జై కొట్టడానికే, లేదంటే మీ అమ్మ మీ నాన్నలకి మీరు మంచి చేయడానికి? ఎటుపోతున్నారు అందరూ? ఆడ పోనీ ఆడేదో చదివాడా అంటే ఇంటర్ ఫెయిల్, డిగ్రీ డిస్కంటిన్యూ కాలే ఇంటర్లో. చదువు రాలేదని ఆడాడ బడింగ్ కొడతా నాన్న ప్రొడ్యూసరు, లేకపోతే నాన్న మంచి భిక్షాట ఏంటి సినిమాలు తీసుకొని బతుకుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ రన్అప్ చేసుకోవడానికి. ఆడి క్లారిటీగానే ఉన్నాడు ఆ హీరో అనేవాడు. మధ్యలో క్లారిటీ లేకుండా పోయేదంటే నువ్వే. అది నువ్వు ఎందుకు క్లారిటీగా లేకుండా పోతున్నావో తెలియదు. ఏమన్నా అంటే ఎన్టీఆర్ వాడబ్బా అని అంటాడు, ఒకటి రామచంద్ర ఆడయ్యా అంటాడు, ఇంకొకటి ప్రభాస ఆడ మూగెద్ది అంటాడు. అరే నీకు వాళ్ళకి మనీ సంపాదించుకొని నీ మీద మనీ సంపాదించుకొని వాళ్ళు టచ్ చేయాలని కూడా కంచుకోట్లాగా నిర్మించుకున్నారా? వాళ్ళకి ఫరక్ పడేది నీకు. వీళ్ళల్లో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే ఎక్కడ చూపించుకుంటారో? ద టాప్ మోస్ట్ ఫార్చ్యూన్ 50 40 ఉన్న హాస్పిటల్స్లో చూపించుకుంటాడు. మరి నువ్వు హాస్పిటల్లో చూపించుకుంటావు? గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ఆర్ఎంపీ డాక్టర్ హాస్పిటల్? అటు తిరిగి కార్ ఫెరారీ, పోష్, రేంజ్ రోవర్స్ విత్ స్పెషల్ ఎడిషన్స్, ల్యాండ్ క్రూజర్ ఇవన్నీ ఉంటాయి కార్లు ఆడికి. మరి నీకేముంది? ఆడేసే షర్ట్ ఒకటే 20,000 30,000 ఒక్కొక్కసారి 1,00,000 2 లక్షలు ఉంటుంది. మరి నువ్వే వేసేది ఏంది 300 600? ఆడికి డబ్బు నుంచి పోతుంది, నీ దగ్గర నుంచి పోతుంది. ఆలోచించండి రా. ఎందుకురా ఊరికి కొట్టుకొని తట్టుకొని వస్తూ ఉంటారు ఒక్కొక్కడు. నువ్వు హీరో నన్ను అభిమానించినా ఆడికి గురిగేది పోయేది ఏమీ లేదు. నీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ నువ్వు లాస్ అయిపోవడం తప్ప. ఇవన్నీ మనసులో పెట్టుకుని నేను ఎవరిని తక్కువ చేయలేదు. నేను అంతా నా ఫోకసింగ్ ఎవరి మీద అంటే ద ఫ్యాన్స్ మీద. ఎందుకు ఫ్యాన్స్ అంటున్నానంటే ప్రతి ఒక్కటి సినిమాలాగే చూద్దాము. ఎందుకు ఊరికి ఏమైపోయింది? ముఖ్యంగా నేను ఫ్యాన్స్కి చెప్తున్నాను, నువ్వు రెచ్చిపోయి ఆ లెవెల్ని రెచ్చగొట్టి వాడికి కూడా డబ్బు దానం చేస్తున్నావే కానీ నీ కోసం మీ కుటుంబం కోసం నువ్వు ఏం చేసినా, నేను కని పెంచిన 20 ఒకవేళ నీకు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ నేను మీ అమ్మ ఏం చేయాలి, మీ మమ్మీ మీ నాన్న మీ అమ్మ మీ నాన్నలో నేను ఎంత కష్టాలు పడి ఉంటారు? వాళ్ళకి చెయ్యి, అభిషేక్ మీద వాళ్ళకే సరిపోతుంది కదా. వాళ్ళు చేయడం ఇష్టం లేదు, గమ్మునే ఉండు. మళ్ళీ అంటావు రైట్ టు లైఫ్ రైట్ టు లైఫ్ అంటే అమ్మ నాన్నలు దింగి ఆడవుడికి చేయకొట్టడం రైట్ టు లైఫా? ఏం చేస్తున్నారా మీరు? చదివింది ఎందుకు? ఎవరిది పట్టుకొని ఏం చేస్తున్నారు? ఆడవుడికి చేయకొట్టడాలు ఎందుకు?